Ex-MLA Koppula Mahesh Reddy of Parigi went door-to-door campaigning in support of Chevella Parliament candidate Kasani Naneshwar in Parigi town of Vikarabad district. He said that former ex-Chief Minister KCR allotted 6 megapixel seats in the state to BCs. Everywhere there is a good response to BC candidates with huge majorities. He said that he will win. Ex-MLA Koppula Mahesh Reddy lashed out at the Congress party. He said that the Congress party, which did not implement the 6 guarantees given by the Congress party in the assembly elections, should be told in this parliament election. Especially among the 6 guarantees, ours. He said that he will give Indiramma a house with a loan of 2 lakhs, bonus of 500 per quintal, free electricity, 500 gas space, and it will take 4 to 5 months. In this parliament election BRS, he asked the people in the campaign to vote for the party car symbol and give advice to the Congress party. ముదిరాజ్ ముద్దు బిడ్డ కాసాని కేశర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ మన ఓటు ఈ నెల 13 నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయించిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు వారి గెలిపే లక్ష్యంగా మరి చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొని రేపు తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మేరకు అందరం కూడా పనిచేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉంటే 6 ఎంపీ సీట్లు బీసీలకు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా గతంలో మరి ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా పనిచేసినారు. వారు ఒక ముదిరాజ్ బిడ్డ అయినా సరే బీసీ కులాలను అన్నింటినీ కూడా ఏకం చేసి దాదాపు 96 కులాలను ఏకం చేసి ఒక వేదిక తీసుకొచ్చి ఆ కులంలో ఉన్నటువంటి అందరినీ కూడా సంఘాల ద్వారా వ్యక్తిగతంగాతో పాటు సామాజికంగా ఏం అవసరం ఉన్నా పనిచేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాబట్టి పరిగి నియోజక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి. బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా వారు మనకు ఒక గొంతుగా పార్లమెంట్లో మనకు వచ్చే హక్కులను అన్నీ కూడా పోరాటం చేసి మనం సాధించే విధంగా వారు పోరాడతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు అన్ని కులాల ప్రజాప్రతినిధులకు దయచేసి మీరు అందరూ కూడా ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ గారిని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరినీ ఆశిస్తున్నాం. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరు మీద కేసీఆర్ గారు ఇచ్చే సంక్షేమాలకు అదనంగా ఈ 6 గ్యారంటీలు వస్తాయని ప్రజలు నమ్మి ఓట్లు వేసిండ్రు. మరి వచ్చిన వెంటనే మేము డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా, రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాము, అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తాము, పెన్షన్లు ఇంట్లో మీరు ఒక్కరికే ఇస్తారు, ముసలాయనకు మేము ముసలమ్మకు కూడా ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం 4,000 పెన్షన్లు అని, అదేవిధంగా వరి పంటకు 500 బోనస్ ఇస్తామని, ఇవాళ 200 యూనిట్ కరెంట్ ఉత్తిస్తే ఇస్తామని, 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నీ కూడా చెప్పారు. కానీ ఏది కూడా ఇప్పటివరకు అమలు కాలే. ఒక బస్సు ఒకటి ఫ్రీ వచ్చింది. మరి ఇవన్నీ కూడా చేస్తారని ప్రజలు నమ్మిండ్రు. వచ్చిన వెంటనే మళ్ళీ మేము 100 రోజుల్లో ఇవన్నీ హామీలు నెరవేరుస్తామని ఇప్పటికి దాదాపు ఇవాళకి 5 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేసి రేపటితో పాటు 5 నెలలు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఏ హామీ కూడా ఇవ్వలేదు. ఇవాళ ప్రజలు చూస్తుండ్రు ఏ రకంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పాలన, ఇప్పుడు ఎట్లా ఉంది పాలన. కరెంటు సమస్య అవుతుంది. మరి మిషన్ భగీరథ ఇచ్చినటువంటి నీళ్ళను కూడా సక్రమంగా వీళ్ళు నీళ్ళు ఇవ్వలేకపోతుండ్రు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి.